హాయ్ అండి. ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో వినేద్దామా? ఈ రోజుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అసలు చనిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? దేవుడిచ్చినటువంటి సంపూర్ణ ఆయుష్షును మనం మధ్యలోనే చిదిమేసుకోవాల్సినంత కర్మ మనకి ఏం పట్టింది? దానికి జవాబు ఏంటో చెప్పమంటారా? కేవలం మన అసమర్థత, మన ఆలోచనలేని పనుల వల్ల మాత్రమే మన ప్రాణాలు మనం స్వయంగా మన చేతులారా మనమే తీసేసుకుంటూ ఉన్నాం. మీకొక చిన్న స్టోరీ చెప్పనండి. ఒక యుద్ధ వీరుడు యుద్ధానికి ప్రిపేర్డ్ అయ్యి ఆ యుద్ధ రంగంలోనికి అడుగుపెట్టి అక్కడున్నటువంటి ఆ జనాన్ని చూసి, లేదంటే ఎదుటి రాజు యొక్క బలగాన్ని చూసి, నేను ఈ యుద్ధం చేయలేను, నాకు ఈ సామర్థ్యం లేదు, నేను ఈ యుద్ధంలో అడుగు పెట్టలేను అని చెప్పేసి వెనక్కి తగ్గడం కరెక్టేనంటారా? అలాగే జీవితంలో కూడా ఎన్నో కష్టాలుంటాయి. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. కష్టం లేని జీవితం ఎవరిదని చెప్పండి. ఈ రోజులో ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుందండి. ఈ లోకంలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉన్నవారు లేరు. ఎంత కోటీశ్వరుడైనా లేదంటే ఎంత పేదవాడైనా ఎవ్వరు కూడా మనశ్శాంతిగా బ్రతుకుతున్నాము ఈరోజు అన్నది లేదండి. ఈరోజు గడిచిందంటే దేవుని దయ అనుకొని మన రోజులు వెళ్ళబుచ్చడమే తప్ప మనం చేసేది ఏమీ లేదు. కాకపోతే దేవుడిచ్చినటువంటి ఆ సంపూర్ణ ఆయుష్ను మన చేతులారా మనం చిదిమేసుకోవడం తప్పు అని నా ఆలోచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.